బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కరుణించే కృష్ణమ్మ కడ్డెర్ర చేసింది. ప్రశాంతంగా ప్రవహించే కృష్ణమ్మ ప్రళయ రూపం దాల్చింది. దీంతో ఎన్టీఆర్ జిల్లా, అవును ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ దగ్గర వరద ఉధృతి మీరు చూస్తే కనుక అది అసలు మన నందిగామేనా, మన ప్రాంతమేనా? ఆ వాగేంటి, ఆ ఉధృతి ఏంటి, ఆ ప్రకోపం ఏంటి? ఒక్కసారి బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు. ఒక్కసారి వరద తాకిడికి పూర్తిగా ధ్వంసం అయిపోయాయి రోడ్లు, పంట పొలాలు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో టొయోటా కారు. అది ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది సాధారణంగా టొయోటా కార్కి సంబంధించి. అటువంటి నేపథ్యంలో ఎలా కొట్టుకుపోయిందో మీరు చూస్తున్నారు. దాంతోపాటు లారీలు, డీసీఎంలు. అదిగో ఒక్కసారి కారు చూడండి. దాంట్లో ఎవరుంటారో, ప్రయాణ సందర్భంలో ఏం జరుగుంటుందో, అంటే ఏ తీవ్రతతో వరద ఉధృతి కొట్టుకొచ్చిందో, వరద ప్రవాహం ఏ స్థాయిలో వచ్చిందో ఒక్కసారి మీరు చూడండి. ఇది వాగు మధ్యలో, అవును అక్కడ మీరు చూస్తే కనుక నీటి వరద ప్రవాహం మధ్యలో చెట్ల దగ్గర ఆగిపోయిన కొట్టుకొచ్చిన కార్లు. ఒకసారి మీరు చూడదు ఓపెన్ అయిపోయేది చూడండి. ఒక్కసారి ఆ బ్యాక్ ఆ విండో అలా ఓపెన్ అయిపోయింది నది మధ్య, ఇన్ఫాక్ట్ వరద ప్రవాహం మధ్యలోని. దీంతో పాటు ఇక్కడ చూడండి డీసీఎంలు, దాంతోపాటు 10 టైర్లు, 20 టైర్. ఓ మై గాడ్, లారీ. ఇది మీరు చూస్తే కనుక నిజంగా షాకింగ్ అనే చెప్పుకోవాలి. ఏ స్థాయిలో వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి కార్లే కాదు, దాంతోపాటు లారీలు. ఇదిగో ఈ విజువల్ చూడండి. వరద ప్రవాహానికి రోడ్డే కాదు, ఏకంగా పెద్ద లారీలు కొట్టుకుపోయాయి. ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో మీరు చూడొచ్చు. ఇదిగో వరద ప్రవాహాన్ని మీరు ఇన్ఫాక్ట్ ఒక్కసారి హోల్డ్ అయ్యే ప్రయత్నం చేద్దాం. లారీ దగ్గరికి క్లోజ్ షాట్ వచ్చినప్పుడు ఇదిగో చూడండి. దాదాపుగా ఒక్కసారి హోల్డ్ ఆన్ విజువల్ని ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఒక్కసారి విజువల్ని చూడండి. ఇదిగో ఒక్కసారి మీరు చూస్తే కనుక వరద ప్రవాహం అంటే ఇలా వచ్చింది. వరద వచ్చిన తర్వాత ఇలా తోసేసింది. ఇలా తోసేయడంతో వరద ప్రవాహానికి అంత పెద్ద లారీలు, అంత పెద్ద వ్యాన్లు, అంత పెద్ద డీసీఎంలు ఇవన్నీ కూడా కొట్టుకెళ్ళిపోయాయి. ఒక్కసారి మీరు చూసి ఈ లెవెల్ వరకు వచ్చేసింది అంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో 100 మీటర్లు కాదు, 200 మీటర్లు కాదు, కార్లు, బైకులు ఇవన్నీ కూడా కిలోమీటర్ల మేర కొట్టుకెళ్ళిపోయాయి. ఆ వాహనాలకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వాటిని ఒక్కసారి విజువల్ చూస్తే ఇదిగోండి, ఇక్కడైతే లారీ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఆ టైర్ మీరు ముందు భాగం చూస్తే కనుక ఇక్కడ చూడండి, అసలు రోడ్డేనా? వరద ప్రవాహం ధాటికి రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిపోయింది మొత్తంగా. ఇన్ఫాక్ట్ ఇది ఎప్పుడు బయటకు వచ్చిందంటే వరద ఉధృతి తగ్గిన తర్వాత అక్కడ సినారియో కాస్త అంటే వరద నీరు కొంచెం ప్రాపర్గా వచ్చిన తర్వాత ఆ తర్వాత ఈ విజువల్స్ బయటకు వచ్చాయి. అంతవరకు కూడా ఇవి వరద నీటిలోనే ఉన్నాయి, వరద నీటిలో చిక్కుకుపోయాయి. దీంట్లో ఎవరెవరు, ఓ మై గాడ్, ఈ విజువల్ చూడండి. టొయోటా వాహనం సాధారణంగా స్ట్రాంగెస్ట్ వెహికల్ కింద మాట్లాడుకుంటూ ఉంటాం టొయోటాకి సంబంధించి. సో అక్కడ పరిస్థితి చూస్తే కనుక నిజంగా షాకింగ్ అనిపిస్తోంది. హృదయ విదారక దృశ్యాలు కూడా ఇవన్నీ. ఎందుకంటే ఒక్కసారి ఊహించండి, ఇవి సాధారణంగా రోడ్ల మీద వెళ్తున్న వాహనాలు. ఇవన్నీ కూడా వెళుతున్న నేపథ్యంలో ఎవరుంటారో వాళ్ళ పరిస్థితి ఏమై ఉంటుందో వరద నీటిలో. అంతెందుకు, ఒక్కసారి ఒక బాత్టబ్లోనే ఫేస్ ఇలా పెడితే కొన్ని సెకండ్ల పాటు ఊపిరాడదు. అలాంటిది వరద ఉధృతిలో ఒక కారులో లాక్ అయిపోయిన పరిస్థితుల్లో కార్లు కొట్టుకుపోయాయి. 10ల సంఖ్యలో కార్లు కొట్టుకుపోయాయి. ఇన్ఫాక్ట్ అదే 10ల సంఖ్యలో బైకులు కొట్టుకుపోయాయి, 2 వీలర్స్ కొట్టుకుపోయాయి. ఇటు లారీలు, డీసీఎంలు, వ్యాన్లు, ఒకటా రెండా కృష్ణమ్మ కన్నెర్ర చేస్తే ఇది పరిస్థితి అంటూ కూడా తన ప్రతాపాన్ని చూపించింది. ప్రళయ కాలిగా విరుచుకుపడింది కృష్ణమ్మ. ఆ ప్రతాపం ఒక్కసారి విజువల్లో మీరు చూస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా కట్టలు తెంచుకుంది. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి. ఈ నేపథ్యంలో ఇక్కడ పరిస్థితి ఏంటి ప్రస్తుతం? ఈ నేపథ్యంలో ఇక్కడ సినారీ ఎలా ఉంది, ఎన్ని వాహనాలు బయటకు వచ్చాయి, అక్కడ వాళ్ళు ఎవరైనా చేరుకున్నారా? అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, నందిగామ దగ్గర పరిస్థితి చూస్తే కనుక హృదయ విదారక దృశ్యాలనే చెప్పుకోవాలి. మీరు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు. నందిగామ దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఇన్ఫాక్ట్ వాహనాలు కొట్టుకొచ్చిన సందర్భంలో దాంట్లో ఎవరైనా ఉన్నారా? వాళ్ళ ఆచూకీ గురించి ఏమైనా సమాచారం అందుతోందా? అంటే వాహనాల్లో ఎవరైనా ఉన్నారా లేదా అని దానిపై ఇంకా అధికారులు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వట్లేదు. అవి నిన్న మధ్యాహ్నం నుంచి ఐతవరం దగ్గర విజయవాడ హైదరాబాదు జాతీయ రహదారి మీదుగా వరద ప్రవాహం రావడంతో చాలా వాహనాల్ని
ముందుగానే ఆపారు. కానీ కొన్ని వాహనాలు అత్యుత్సాహంతో కొంచెం ముందుకెళ్లిన వాహనాలన్నీ కూడా వరద ప్రవాహాన్ని కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో అవి వరద ప్రవాహం ఈరోజు 3 గంటల ప్రాంతంలో తగ్గడంతో ఆ వాహనాలన్నీ కూడా కార్లు, ఆటోలు, డీసీఎంలు ఇవన్నీ కూడా బయటపడ్డాయి. అవి మధ్యాహ్నం వరకు కూడా వాహనాలు అక్కడ వరద నీటిలో ఉన్నాయని ఎవరు గుర్తించలేదు. వరద ప్రవాహం కంట్రోల్ కావడంతో ఇప్పుడు అన్నీ కూడా ఆ వాహనాలను అయితే గుర్తించారు. ఆ వాహనాల్లో ఉన్నారా లేకపోతే వరద ప్రవాహానికి వాళ్ళంతా కూడా ప్రమాదంలో ఉన్నామని గుర్తించి దూకి బయటపడ్డారనే దానిపైన ఇంకొక స్పష్టత అధికారులు, రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆ వాహనాలు అయితే గుర్తించారు, కానీ దాంట్లో ఏమైనా ఉన్నాయనే దానిపైన ఎవరన్నా ఉన్నారా లేదా అనే దానిపైన ఇంకా అధికారులు చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే విజయవాడ జాతీయ రహదారికి సంబంధించినటువంటి వరద ఉధృతి ఐతవరం వద్ద కొంత తగ్గింది. అధికారులు ప్రస్తుతం ఆ రహదారిని గుండా వాహనాలు అనుమతించాలా వద్దా అనే దానిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. నిర్వహించిన తర్వాత దానికి సంబంధించిన నిర్ణయం అయితే వచ్చే అవకాశం కనబడుతుంది. అంటే కృష్ణమ్మే కాదు, కృష్ణమ్మను ఆనుకున్నటువంటి వెలగలేరు, కట్టలేరు, వైరా నదులు ఇవన్నీ కూడా ఉగ్ర రూపం దాల్చడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పాలి సచిన్. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఉపనదులు అంటే చిన్న చిన్న నదులు, వాగులు, వంకులు ఎన్నడూ ఊహించిన విధంగా అంటే నిన్న విజయవాడ హైదరాబాదు జాతీయ రహదారి మీద నందిగామ దాటిన తర్వాత ఐతవరం వద్ద దాదాపు 2 లక్షల క్యూసిక్ల వాటర్ వచ్చిందంటే ఏ స్థాయిలో ఉగ్రరూపం దాల్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ దాటికంటే ఆ నదుల వాగుల దాటికి, ఆ ప్రవాహం దాటికి జాతీయ రహదారి చాలా స్ట్రాంగ్గా అది 6 వరుసల జాతీయ రహదారిగా గత ఏడాది దాన్ని చేశారు. 6 వరుసల రహదారిగా మాడిఫై చేశారు. చేసిన తర్వాత ఎంతో స్ట్రాంగ్గా ఉండే అలాంటి రహదారి కూడా ఆ ఉధృతికి కొట్టుకుపోయిన, చాలా చోట్ల కొట్టుకుపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ స్థాయిలో వరద ఉధృతి రావడంతోనే ఆ రహదారితో పాటు అక్కడ ఉన్నటువంటి వాహనాలు, కార్లు కానీ, ఆటోలు కానీ, డీసీఎంలు కానీ రాజేష్, ఒక్కసారి నేను అదే అంశానికి సంబంధించి మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. విజువల్స్ ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, ఇది జాతీయ రహదారి. అసలు ఎవరైనా నమ్మగలవా జాతీయ రహదారి అంటే? ఎందుకంటే కొన్ని మీటర్లు, ఇన్ఫాక్ట్ అడుగుల గురించి చెప్పుకోవాలంటే కనుక దాదాపు 5 నుంచి 6-7 అడుగుల గొయ్య ఏర్పడిపోయింది. లోతు కూడా కాదు, గొయ్య ఏర్పడిపోయింది. ఏకంగా ఇటువైపు కొట్టేస్తుంది, అటువైపు కొట్టేస్తుంది. అసలు రోడ్డు అసలు జాతీయ రహదారైనా నామరూపాలు లేవనే చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా అంటే ఎంత ఉధృతి, ఇంత వాహనాలు కొట్టుకుపోయాయి, రోడ్డుకి సంబంధించి పూర్తిగా కూరుకుపోయిన పరిస్థితి, కొట్టుకుపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఎందుకు ఇంత అంటే ఏం కారణం, ఇంత తీవ్రత కారణం ఏంటని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు? ఖచ్చితంగా ఇంతకుముందు మాట్లాడుకున్నట్లే అటు వైరా నది, వైరా కానీ ఖమ్మం నుంచి వచ్చేటువంటి చిన్న చిన్న వాగులన్నీ కలిసి ఇటు కట్టలేరు, వెలగలేరు, వైరా నదిలోకి కలవడంతో ఊహించిన స్థాయిలో ఫ్లడ్ అనేది రావడంతోనే ఆ వాగు జాతీయ రహదారి కానీ వాహనాలు కానీ కొట్టుకుపోయాయని అధికారులు చెబుతూ ఉన్నారు. జనరల్గా అంటే వర్షాకాలంలోనూ లేదో కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు లేకపోతే అటు వర్షాలు కురిసినప్పుడు ఖమ్మం బోర్డర్లో ఉన్నటువంటి మధిర ప్రాంతాల నుంచి వరద వస్తుంటుంది. కానీ ఈ స్థాయిలో ఎప్పుడు వరద మేము చూడలేదనేది అటు నందిగామ వాసులు కానీ ఐతవరం వాసులని చెబుతున్న పరిస్థితి. ఈ స్థాయిలో మేము ఫ్లడ్ను ఊహించలేదు, ఈ స్థాయి విధ్వంసాన్ని మేము ఊహించలేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. 2 లక్షల క్యూసిక్ల వాటరు చిన్న చిన్న వాగులు, వంకల నుండి వస్తుందా అని ఎవరు కూడా ఊహించారు, కానీ వచ్చింది. అటు నిన్న మా సాయంత్రం నుండి ఈరోజు మధ్యాహ్నం వరకు 2 లక్షల క్యూసిక్ల వాటర్